దేవుని సన్నిధి నుండి తొలగిపోకుండా దేవుని సన్నిధిలోనే నడుస్తారు. తల్లిదండ్రులు అనేవారు బిడ్డల్ని చాలా భయభక్తులుగా దేవుని సన్నిధిలో పెంచాలి. అంతేకాదు నా కుమారుడు కూడా మంచిగా ఆరాధన చేయడం, మంచి పాటలు పాడడం, మరి దేవుని సన్నిధిలో మరి పబ్లిక్ మీటింగ్లో కూడా దేవుని ఆరాధించడం మేము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ అన్న ప్రవక్తిని గురించి చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున చూడండి, సొసైటీలో స్త్రీని తక్కువగా చూస్తున్నారు చాలామంది. మనుషులు తక్కువగా చూసినంత మాత్రం నువ్వు తక్కువ అయిపోలేవు. నువ్వు భయపడొద్దు. నీకు సేవా పిలుపు ఉంటే ప్రభు నీతో మాట్లాడతాడు, స్వరం ద్వారా, దర్శనం ద్వారా, కళ ద్వారా. ఇప్పుడు దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను ఎన్నుకున్నాడు. స్త్రీలు కూడా దేవుని గురించి చెప్పాలి. ఆయన పునరుద్ధానాన్ని గురించి, మగ్దలేని మరియా ఉదయకాల సమయంలో ప్రభు తిరిగి లేచాడని చెప్పి ఆ ఊరు జనాంగానికి మరి ప్రభు పునరుద్ధారణ గురించి చెప్పడం జరిగింది. అలానే ప్రియమైన దేవుని సమర స్త్రీ చూడండి, ఆ ఊరు, ఆ గ్రామం మొత్తానికి వెళ్ళి కూడా మెస్సయ్య వచ్చాడని చెప్పి ఆ ఊరు మొత్తానికి కూడా ప్రకటన చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా స్త్రీల్ని దేవుడు చాలా హెచ్చించాడు. చురుకైన వారు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు బలహీనులు అయితే ఉండొచ్చు, కానీ స్త్రీలో ఉన్న యొక్క ప్రాధాన్యత, స్త్రీలకు ఉన్న పట్టుదల పురుషుడు కూడా ఉండదని నేను చెప్పగలను. ఎందుకంటే స్త్రీ యొక్క మనసులో, మైండ్లో ఏదైతే పడిందో అది నేను చెయ్యాలి, దీన్ని నేను ఛాలెంజ్గా తీసుకోవాలి, నేను ఈ పని చేయగలను అనే ఒక ధైర్యము, సాహసాన్ని స్త్రీలే చేయగలరని చెప్పగలను. అంతరిక్షంలోకి వెళ్ళారు చాలామంది స్త్రీలు. విమానాలు తోలుతున్నారు, ఈ రోజున షిప్పులు తోలుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఆపరేషన్లు చేస్తున్నారు. ఇవన్నీ కారణం ఏంటి? చూడండి ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు పురుషునితో పాటు స్త్రీని కూడా మరి పురుషుల్లోంచే తీయబడింది స్త్రీ. కాబట్టి అన్న ప్రవక్తిని ఎంతో ధైర్య సాహసాలు కలిగిన ప్రవక్తిని అని చెప్పవచ్చు. ఓ ప్రియ సహోదరి, నువ్వు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. నువ్వు స్త్రీవి, నువ్వేమి సేవ చేయగలుగుతావు, నువ్వేమి చెప్పగలుగుతావు, అర్ధరాత్రి వెళ్ళి రావాలి మీటింగులకి అని చాలామంది వెనక్కి పీతలు లాగినట్టు లాగుతూ ఉంటారు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని పని నీకు ఏదైతే అప్పగించారో ప్రభువారు, ఆ పనిని ధైర్యంతో నువ్వు చెయ్యి. ఎందుకంటే దేవుని అడుగు, అయ్యా మరి ఈ ప్రవక్తని 84 సంవత్సరాలు వెదరాలుగా ఉంది, దేవాలయం విడవలేదు, ఉపవాస ప్రార్థన చేస్తుంది. చూడండి, కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, బిడ్డలు మంచిగా భవిష్యత్తు బాగుండాలన్నా, భర్త మారాలన్నా, మరి సేవ ఫలించాలన్నా, కుటుంబంలో స్త్రీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా కుటుంబాన్ని, ఆ సమాజాన్ని, ఆ గ్రామాన్ని మార్చుకోగలరు ప్రియులారా. అంతేకాదు రేయింబవళ్ళు సేవ చేయించుండేది అని ఉంది అక్కడ. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయించుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. ఎంత చక్కని వాక్యం అండి పరిశుద్ధ గ్రంథంలో. ఈ అన్నా ప్రవక్తిని 84 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ, 7 సంవత్సరాలే భర్తతో సంసారం చేసింది. తర్వాత మరి భర్తను కోల్పోయిన విధవరాలుగా ఉండిన మరి దేవుని సన్నిధి విడిచిపెట్ల, దేవుని దేవాలయం విడిచిపెట్ల, ఉపవాస ప్రార్థన చేస్తూ, రేయింబవళ్ళు సేవ చేస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ, దేవుని ఘనపరుస్తూ, వచ్చిన వారికి మరి జరగబోయే విషయాలు ప్రార్థన చేసి దేవుని దగ్గర తీసుకుని ప్రవచనం చెప్పడం, ప్రవక్తిని ప్రవశిస్తుంది జరగబోయే విషయాల్ని. మరి వచ్చే వారి కొరకు సేవ చేయడం, మరి చర్చిలో సాపలేయడం, ఓడవడం, భోజనాలు వండి పెట్టడం పరిచర్యలో భాగం అన్నమాట. కాబట్టి ఈ దినాలు చూడండి, స్త్రీలు కూడా నువ్వు దీవించబడాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంఘానికి నీవు క్రమంగా వెళ్ళాలి, నీ సంఘ దైవజనుల మాట వినాలి. నీ సంఘంలో నీకు ఒక బాధ్యతను దేవుడు అప్పగిస్తే ఆ బాధ్యతను నీవు తూచ తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బాధ్యతను నెరవేర్చే వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడు. అయ్యో నేను సాపలేస్తే చర్చిలో చిన్నదాన్ని అయిపోతాను అనుకోమాక, ఊడిస్తే చిన్నదాన్ని అయిపోతాను, చిన్నదానిగా చూస్తారు, నేను తక్కువ దానిగా నన్ను చూస్తారు అనుకోమాక. నువ్వెంత నీ హోదా పెరిగినా, నువ్వెంత బాగా చదువుకున్నా, మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయినా, దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుని జీవించడానికి హన్నా వలె ఒక తీర్మానం చేసుకుంటే ప్రియులారా, దేవుడు తగిన కాలం మందు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. కొన్ని చర్చల్లో నేను చూస్తూ ఉంటాను, మీటింగ్లు వెళ్ళినప్పుడు ఒక స్త్రీతో ప్రార్థన చేయించరు, ఒక స్త్రీతో పాట పాడేవారు,
అంతేకాదు స్త్రీని ఒక మూల కూర్చోబెడుతూ ఉంటారు. చాలా అవమానం అండి. మరి ఇక్కడ స్త్రీని దేవుడు బైబిల్ ఎందుకు రాశాడు? ఇక్కడ అన్నా ప్రవక్తిని చూడండి. మరి స్త్రీ ఏం మాట్లాడకూడదంటే సంఘంలో దైవజనుడు పురుషుడు ఉండగా దైవజనుడు మాట తీసుకుని మాట్లాడాలి. దైవజనుడు అమ్మ నువ్వు మాట్లాడు, 10 నిమిషాలు సాక్ష్యం చెప్పు, పాట పాడు, 10 నిమిషాలు వాక్యం చెప్పని దైవజనుడు నీకు అధికారం ఇస్తే నువ్వు మాట్లాడవచ్చు. అది దైవజనుడు పురుషుడు ఉండగా నువ్వు మాట్లాడకూడదు. అది అంతేగాని వేరేగా అంటారంటే స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ మౌనంగా ఉండవలసిందే. ఎక్కడుందండి మౌనంగా? ఈ స్త్రీ మౌనంగా ఉందా? ఈ స్త్రీ ప్రవచించింది, ప్రవక్తిని అన్నాడు దేవుడు. మంచి బిరుదునిచ్చాడు ఈవిడికి, అన్న ప్రవక్తిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, దేవుని దేవాలయాన్ని విడిచిపెట్టలేదు, రేయింబావులు సేవ చేస్తూనే ఉందంట. రేయింబావాళ్ళు మనం ఆదివారం 2 గంటల ఆరాధనకు రావడానికే పాటలు అయిపోయినాక వస్తారు చాలామంది స్త్రీలు. పాస్ గారు వాక్యం మొదలు పెడుతుండగా వస్తూ ఉంటారు. అది అవమానం. కాబట్టి మీ సంఘంలో, మీ సావాసంలో, మీ చర్చిలో 8:30కి ఆరాధన అయితే 8 గంటల 20 నిమిషాలు 8:15కు వచ్చేసి ఆరాధన కొరకు కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అది భయభక్తులు కలిగి అంటే. అంతేగాని పాటలు అయిపోయి సాక్ష్యాలు చెప్పేటప్పుడు వస్తారు కొంతమంది ఏమో దైవజనులు వాక్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు వస్తారు కొంతమంది ఏమో కానుకలు వేసి వెళ్ళిపోతే చాలే నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నా బిడ్డలు దీవిస్తాడు అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాదు, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీ దైవ సేవకులు, మీ చర్చి పాస్టర్ గారు ఎన్నిసార్లు హెచ్చరిక చేసిన ప్రియులారా, మీరు మారకపోతే ఇకనైనా మారండి ఈ వాక్యాన్ని విని. అంతేకాదు దేవుని బిడ్డలారా, నీ భర్తను కోల్పోయావు ఒకవేళ యవన కాలంలోనే, దేవుని పిలుపు నీకుంటే అయ్యా నువ్వు నన్ను వాడుకొని ప్రార్థించు ప్రియా సహోదరి, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు అడిగితే తప్పకుండా ప్రభు ఆడుకుంటారనమాట. కాబట్టి 84 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు దేవుని సేవ చేస్తూ దేవుని కొనియాడిందట. అంటే కొనియాడడం అంటే ప్రభుని గురించి చెప్పింది ఆవిడ. ప్రభువారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసు ప్రభువారు ఆయన ఎందుకు మరణించవలసి వచ్చింది? మన కొరకే కదా. 3 దినాన సమాధిలో ఉన్నారు, 3వ దినాన పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన మేఘారూఢుడై పరలోకానికి వెళ్ళిపోయారు. మీరు ప్రభువుని నమ్ముకోండి, మీకు రక్షణ వస్తుంది, మీ కుటుంబం దీవించబడుద్ది అని చెప్పి అనేక మంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆ దేవాలయంకి వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి మర్యాదలు చేస్తూ సేవ చేస్తూ దేవుని కొనియాడినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని విన్నావు కదా, ఆధారపడాల్సిన అవసరం లేదు. అనేక మంది స్త్రీలు ఈ రోజుని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆయన సువార్తను ప్రకటించడం కొరకు, ఆయన నామాన్ని గొప్ప చేసుకోవడం కొరకు అనేక మంది స్త్రీల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు మనుషుల వైపు చూడవద్దు, దేవుని వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. ప్రభు మీద మీ భారం వేయండి, అధైర్యం పడవద్దు. మీరు ధైర్యంగా దేవుని సేవను చేయండి. నేను ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రియులారా, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ టీవీ ముందర ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, నిన్ను దేవుడు పిలిచాడు. అనేక సార్లు స్వరం ద్వారా మాట్లాడాడు, దైవజనుల ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడాడు. నీవు దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించుకుని దేవుని నామాన్ని, దేవుని సేవ చేయడానికి సహోదరి, నేను మరి స్త్రీని అని నువ్వు అనాలోచనలో భయపడవద్దు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు స్త్రీవైనా కావచ్చు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ శ్రోతలు అలలపైన నా యేసరే టీవీ కార్యక్రమాన్ని, వాక్యాన్ని విన్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి నాయన. అనేక స్త్రీలు ప్రభు ఈ వాక్యం విన్నాక మీ సేవ కొరకు అన్న ప్రవక్తని వలె నాయన తీర్మానం చేసుకుని ఎన్ని కష్టాలైనా ప్రభా నీ సేవను చేయడానికి, మీ సువార్తను ప్రకటించడానికి అట్టి అభిషేకాన్ని మీ సేవకునిగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను, విడుదల చేస్తున్నాను. వారిని దీవించండి, మహిమ పొందండి. ఈ అలలపైన నా యేసరే టీవీ కార్యక్రమాన్ని 30 60 100 ఫలింప చేయమని, దీవించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ రమేష్ పాల్, ఔటపల్లి, ఫెయిత్ చర్చ్, అల్లాపురం పోస్ట్, గన్నవరం మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏపీ, ఇండియా. పిన్ కోడ్ 521101. మా ఫోన్ నంబర్లు 9542376293, 9542376386.